Hello viewers, welcome back to our channel. సో ప్రీ స్కూల్స్ కి సంబంధించినటువంటి డౌట్స్ కొంతమంది పేరెంట్స్ కి వస్తూ ఉంటుంది. అంటే పర్టికులర్ గా ఒక్కో ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇంటికి దగ్గరలో ఉన్నది, లేకపోతే కిడ్ కి ఒక బెస్ట్ డెవలప్మెంట్ ఇచ్చే స్కూల్ ఏది ఉంది, ఫీజు ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాట్ కిడ్స్ యాక్చువల్లీ లెర్న్ దేర్ అనేది ఈ క్వశ్చన్స్ అన్ని చాలా మంది పేరెంట్స్ కి వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ వీడియోలో మనము మాదాపూర్ లో ఉన్నటువంటి టాప్ 10 ప్రీ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాము. సో పేరెంట్స్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రీ స్కూల్ మనం మాట్లాడుకుంటే మాదాపూర్ ఏరియాలో క్లే ప్రీ స్కూల్ అండ్ డే కేర్ అనమాట. ఈ స్కూల్లో పర్ ఇయర్ 1,50,000 నుంచి 1,95,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఈ స్కూల్లో కిడ్స్ ఉండే ఫెసిలిటీస్ ఏంటంటే, ఇది ఈ ఎన్వైరన్మెంట్ ఓవరాల్ గా కూడా ఒక 24,000 స్క్వేర్ ఫీట్ లో చాలా స్పేషియస్ గా ఉంటుంది. లైవ్ CCTV ఫెసిలిటీ కూడా ఉంది, మంచి ఇన్ హౌస్ కిచెన్ ఉంటుంది, డే కేర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది కిడ్స్ కి చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అండ్ హైజీనిక్ అండ్ ప్రీమియం అట్మాస్ఫియర్ కూడా కిడ్స్ కి ఉంటుంది. సో ఇక్కడ కిడ్స్ చేసేటువంటి యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ గా సెన్సరీ లెర్నింగ్ జోన్స్, అలాగే ఫన్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేర్పిస్తూ ఓవరాల్ గా కిడ్స్ లో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సో ఈ లిస్ట్ లో సెకండ్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే అది కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ఇది ప్రీమియం బడ్జెట్ అని చెప్పాలి. ఇయర్లీ దాదాపు 1 lakh నుంచి 1.5 lakh వరకు ఫీజు అయితే ఉంటుంది. సో ఫెసిలిటీస్ స్మార్ట్ బోర్డ్స్ తో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్, కలర్ఫుల్ గా కనిపించే అవుట్డోర్ ప్లే ఏరియా, AC రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎన్వైరన్మెంట్ వైజ్ గా చూసుకుంటే పిల్లలకి అసలు బోర్ ఫీల్ అనేది రాకుండా మంచి వైబ్రెంట్ అండ్ ఎంగేజింగ్ అట్మాస్ఫియర్ ఇక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. కిడ్స్ కూడా యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అండ్ క్రియేటివ్ ప్లే మెథడ్ లో వీళ్ళు కిడ్స్ కి ప్రీ మ్యాథ్, ప్రీ లిటరసీ స్కిల్స్ అనేది డెవలప్ అయ్యే గేమ్స్ ని కిడ్స్ తో ఆడిపిస్తుంటారు. నెక్స్ట్ స్కూల్ వచ్చేసి మల్బరీ బుష్. ఇది మాంటెసరీ మెథడ్. దీనికి సంబంధించినటువంటి ఫీజ్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే 25,000 నుంచి 50,000 బిట్వీన్ ఉంటుంది. సో ఫెసిలిటీస్ ఏముంటాయి స్కూల్లో అని చూస్తే మాంటెసరీ మెటీరియల్స్ ఉంటాయి. ప్రాక్టికల్ లైఫ్ కోసము ఒక అవుట్డోర్ అండ్ ఇండోర్ ప్లే ఏరియా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఎన్వైరన్మెంట్ పరంగా ఇక్కడ కిడ్స్ చాలా ఫ్రీగా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ పేస్ లోనే వాళ్ళకి వచ్చేవి నేర్చుకుంటారు. అండ్ యాక్టివిటీస్ ఏంటి అనేది చూస్తే ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్, ఇండిపెండెంట్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చిన్న చిన్నవి, అండ్ లాజికల్ గా థింక్ చేసే పజిల్స్ అండ్ బేసిక్ సెన్సరీ గేమ్స్ కూడా ఆడిపిస్తుంటారు. సో లిస్ట్ ప్రకారంగా ఫోర్త్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫుట్ ప్రింట్స్ ప్లే స్కూల్ ఉంది. సో ఇందులో ఫీజు వచ్చేసి పర్ ఇయర్ 80,000 నుంచి 1.2 lakh వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ వచ్చేసి పేరెంట్స్ మొబైల్లో కూడా ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఒక లైవ్ CCTV యాక్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది అండ్ ఆల్సో స్పేషియస్ ప్లే ఏరియా ఉంటాయి. అండ్ చాలా ట్రాన్స్పరెంట్ అండ్ కేరింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుందని చెప్పొచ్చు. కిడ్స్ కి 100% సెక్యూర్డ్ ప్లేస్ ఇది. యాక్టివిటీస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఏముంటాయని చూస్తే హై స్కోప్ కరికులం, మోటార్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి బచ్పన్ ప్లే స్కూల్. సో బచ్పన్ ప్లే స్కూల్లో ఫీజు గురించి మాట్లాడుకుంటే 40,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ వచ్చేసి స్ప్లాష్ పూల్, బాల్ రూమ్, బేసిక్ స్మార్ట్ క్లాసెస్ అండ్ నాన్ టాక్సిక్ టాయ్స్ ఉంటాయి. సో ఎన్వైరన్మెంట్ గురించి చూస్తే కిడ్స్ కి బాగా అలవాటు పడేలాగా ఒక ప్లేఫుల్ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ బచ్పన్ లో చూస్తాము. అండ్ ప్లేవే మెథడ్ లో అంటే గేమ్స్ త్రూ నంబర్స్ నేర్చుకోవడం, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం అండ్ ఫిజికల్ గ్రోత్ కోసం కూడా మంచి అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ యూరో కిడ్స్ ప్రీ స్కూల్ గురించి మనం మాట్లాడుకుందాం. యూరో కిడ్స్ స్కూల్లో చూసుకుంటే మనకి 60,000 నుంచి 90,000 రూపీస్ వరకు పర్ ఇయర్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇదైతే ఫెసిలిటీస్ పరంగా చూస్తే ఒక సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, CCTV, స్పెషల్ టాయ్ రూమ్స్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అయితే ఉంటారు. అండ్ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుంటే వెరీ హైజీనిక్ అండ్ వెరీ సేఫ్టీకి వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే స్ట్రక్చర్డ్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో హ్యూరేకా అనే ఒక స్పెషల్ కరికులం, మైండ్ గేమ్స్, మ్యూజిక్ అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఒక లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వడానికి ఆ యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేపిస్తారు. సెవెంత్ స్కూల్ వచ్చేసి ఐరా ప్రీ స్కూల్ అండ్ డే నైట్ చైల్డ్ కేర్. సో పర్ ఇయర్ వీళ్ళ ఫీజు వచ్చేసి ఒక 50,000 నుంచి 80,000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ ఐరా ప్రీ స్కూల్లో ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే డే అండ్ నైట్ కేర్ కూడా ఉంటుంది. ఒక కంఫర్టబుల్ స్లీపింగ్ ఏరియాస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇండోర్ ప్లే జోన్స్ కూడా ఉంటాయి. అండ్ IT షిఫ్ట్స్ లో పనిచేసే పేరెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేలాగా పిల్లలకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ కూడా ఇవ్వాలి అనేటువంటి థాట్ తో ఒక హోమ్లీ అండ్ కేరింగ్ అట్మాస్ఫియర్ ని వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. సో యాక్టివిటీస్ గురించి కూడా చూద్దాము. గ్రూప్ ప్లే ఉంటది, స్టోరీ టెల్లింగ్, రైమ్స్ పాడటం అండ్ బేసిక్ కాగ్నిటివ్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పిల్లలతో హ్యాపీగా ఆడిస్తారు.
చేయిస్తారు. సో 8th స్కూల్ వచ్చేసి కిడ్జీ ప్రీ స్కూల్. ఇది పర్ ఇయర్ కిడ్జీలో 40,000 నుంచి 70,000 రూపీస్ వరకు ఉంటుంది. ఫీజు గురించి చూసుకుంటే ఫెసిలిటీస్ కూడా పిల్లలకి సరిపోయేలాగా ఉండే ఆ చైల్డ్ సైజ్ ఫర్నిచర్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ రూమ్స్ అండ్ రెగ్యులర్ శానిటైజేషన్ అనేది కంపల్సరీగా చూసుకుంటారు. మిడిల్ క్లాస్ పీపుల్ కి కూడా ఫ్లెక్సిబుల్ ఉండేలాగా ఒక మంచి హైజీనిక్ అండ్ నర్చరింగ్ అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తారు. అండ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే పెంటామైన్ కరికులం ని వీళ్ళు ఫాలో అవుతారు. మెమరీ గేమ్స్, ఫోనిక్స్, ఆర్ట్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో స్టేజ్ ఫియర్ పోయేలాగా కిడ్స్ కి మంచి మంచి ఈవెంట్స్ ని కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనము ఆర్కిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్ గురించి మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ ద 9th నేమ్ ఇన్ ద లిస్ట్ అన్నమాట. సో పర్ ఇయర్ వీళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే 1 lakh నుంచి 1.5 lakh వరకు ఉంటుంది. వీళ్ళ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డెడికేటెడ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోని మంచి డిసిప్లిన్ అండ్ యాక్టివ్ గా ఉండే అట్మాస్ఫియర్ ని వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ తో పాటు ఇంటరాక్టివ్ క్లాసెస్, ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది చిన్నప్పటి నుంచే వచ్చేటువంటి ఒక బేసిక్ క్రియేటివ్ స్కిల్ లాగా చూస్తారు కాబట్టి దాన్ని కూడా నేర్పిస్తారు. అండ్ ఫైనల్ స్కూల్ వచ్చేసి ఓఐ ప్లే స్కూల్. ఇందులో ఫీజు పర్ ఇయర్ 60,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. అవుట్డోర్ ప్లే స్ట్రక్చర్స్, శాండ్ పిట్, రీడింగ్ కార్నర్స్, అలాగే ఒక సెక్యూర్ క్యాంపస్ అన్నమాట ఇది. సో చాలా సేఫ్, చైల్డ్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఆల్సో ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఎన్వైరన్మెంట్ ని వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు. సో బట్టి పట్టే అలవాట్లుగా కాకుండా ఒక యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, సెన్సరీ ప్లే అండ్ వేరే కిడ్స్ తో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఆ సోషల్ ఇంటరాక్షన్ ని పెంచే గేమ్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ఓవరాల్ కన్క్లూజన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 10 స్కూల్స్ లిస్ట్ ఏదైతే ఉందో అవి మాత్రమే బెస్ట్ అని కాదు. ఈ లిస్ట్ లో మెన్షన్ చేయని స్కూల్స్ అసలు మంచివి కాదని కాదు. మాదాపూర్ లాంటి ఏరియాలో టు బి హానెస్ట్ ఇంకా వేరే మంచి స్కూల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పాపులారిటీ అండ్ రివ్యూస్ ని బట్టి ఈ టాప్ 10 స్కూల్స్ గురించి నేను ఈ వీడియోలో కవర్ చేశాను. సో మీ ఇంటికి దగ్గరలో ఉండి మీ బడ్జెట్ కి సెట్ అయ్యే స్కూల్ ని మీరు పర్సనల్ గా కూడా ఒకసారి విజిట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేసి ఇలాంటి స్కూల్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.